హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి 2023 ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే 2023 అక్టోబర్ రిజిస్టర్ అయిన బొలెరో మ్యాక్స్ 1.7 అయితే సేల్కి ఉందండి. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక నేను నా కాంటాక్ట్ నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ అయితే నాకు కాంటాక్ట్ చేయండి. సో వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీలో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సో మీరు ఒక లైక్ చేసినట్లయితే మా వీడియోకి మరికొంత రీచ్ అయితే వస్తుంది. సో అలా రీచ్ వచ్చినట్లయితే మేము కూడా ఇంకొంచెం మంచి వెహికల్స్ మీకోసం తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది 2023 ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే 2023 అక్టోబర్ రిజిస్ట్రేషన్ అయిన బొలెరో మ్యాక్స్ 1.7 అండి. ఈ వెహికల్ అయితే సేల్కి ఉంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయనగరం జిల్లా సాలూరులో అయితే ఈ వెహికల్ ఉందండి. సో ఈ వెహికల్ వచ్చి కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి, తెలంగాణ వాళ్ళకి పనిచేయదు. అలాగే ఈ వెహికల్ అయితే కంటిన్యూ ఫైనాన్స్లో అయితే ఇస్తారని ఓనర్ మాత్రం చెప్పడం జరిగిందండి. ఈ వెహికల్ వచ్చి ప్రస్తుతానికి చూడొచ్చు మీరు 21,467 కిలోమీటర్లు మాత్రమే తిరగడం జరిగిందండి. సో వెహికల్ అయితే చాలా మంచి కండిషన్లో ఉందని అయితే ఓనర్ మాత్రం చెప్పడం జరిగింది. ఈ వెహికల్ని కంటిన్యూ ఫైనాన్స్ ఇస్తానని అయితే చెప్పారండి. చూసుకోవచ్చు, మీకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉందండి. లైక్ కొత్త వెహికల్ అయితే ఎట్లా ఉంటుందో అలా ఉంది. ఈ వెహికల్ని ఒక రైతు తన సొంతంగా కూరగాయలు మాత్రం తోలుకోవడం కోసమే కొన్నారండి. సో బండి అయితే కొంచెం మట్టి పట్టడం వల్ల అయితే నీట్గా కనపడట్లేదు. బండి అయితే మాత్రం వాష్ చేస్తుంటే చాలా నీట్గా అయితే ఉండేదండి. ఇక వెహికల్ పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ బండికి వచ్చి 2025 సెప్టెంబర్ వరకు అయితే బ్రేక్ అయితే ఉందండి. అలాగే ఫిట్నెస్, వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే మాత్రం అయిపోయిందండి. ఇన్సూరెన్స్ అయితే కొనుక్కున్న వాళ్ళు కట్టుకోవాలని అయితే ఓనర్ మనతో చెప్పడం జరిగింది. అలాగే వెహికల్కి ట్యాక్స్ కూడా ఈరోజు అనగా డిసెంబర్ 31 అయితే ట్యాక్స్ కూడా అయిపోతుందండి. ఆ ట్యాక్స్ కూడా తీసుకున్న వాళ్ళే కట్టుకోవాలని అయితే ఓనర్ మనతో చెప్పడం జరిగిందండి. అలాగే బండి టైర్స్ విషయానికి వచ్చినట్లయితే బండికి 4 టైర్లు కూడా 70 to 80% ఉంటాయని అయితే ఓనర్ మనతో చెప్పారండి. చూసుకోవచ్చు, మీకు వీడియోలో కూడా కనపడుతున్నాయి. వెహికల్ అయితే మాత్రం చాలా మట్టి పట్టి ఉంది, అందుకే మీకు నీట్గా కనపట్ల. వెహికల్ వాష్ చేసి ఉంటే మాత్రం చాలా నీట్గా అయితే ఉందండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు, క్యాబిన్ కానీ ట్రక్ కానీ ఎక్కడా కూడా రస్ట్ అయితే లేదండి, చాలా మంచి కండిషన్లో ఉందని అయితే ఓనర్ మనతో చెప్పడం జరిగింది. ఈ బండికి వచ్చి 72 వాయిదాలు పెట్టడం అయితే జరిగిందటండి. ఒక్కొక్క వాయిదా వచ్చి 18,800 చిల్లర అయితే ఉందటండి ఈఎంఐ వచ్చి. సో ఇప్పటి వరకు ఓనర్ గారు వచ్చి 15 ఈఎంఐస్ అయితే కట్టారటండి. మిగతా 58 ఈఎంఐలు కట్టుకునే విధంగా కంటిన్యూ ఫైనాన్స్లో ఇస్తానని అయితే మనతో చెప్పడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకున్నట్లయితే ఆ మిగతా 58 ఈఎంఐలు కంటిన్యూ ఫైనాన్స్లో కట్టుకోవాలండి. అలాగే ఓనర్ గారు వచ్చి బై హ్యాండ్ 1,20,000 అయితే అడుగుతున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు, మీరు బండి దగ్గరికి వెళ్ళి చూసుకుని మాట్లాడినట్లయితే కొంచెం తగ్గిస్తానని అయితే కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వెహికల్ విజయనగరం జిల్లా సాలూరులో ఉంది. సో విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ వైజాగ్ వాళ్ళకి కానీ అయితే ఓనర్ గారు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తానైతే చెప్పడం జరిగింది. సో ఆ జిల్లా వాళ్ళు ఎవరైనా తీసుకుదలిచినట్లయితే కాంటాక్ట్ చేయండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, మరొక వాహనంతో మళ్ళీ కలుద్దాం.